ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, ఆది కాండంలోని కొన్ని విషయాల్ని మరి చిన్నవాడైనటువంటి అవినాష్ ద్వారా కొన్ని విషయాలు విన్నాం. దేవుని సృష్టి ఏర్పాటు ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాడని అనుకుంటున్నాను. మరి ఆయనకైనా ట్రైనింగ్ అవుతున్నాడు, ఆయనకైనా మరి ఆ వాక్యాలు ధ్యానం చేస్తున్నాడు. ఎవరో వెనకాల ఆయనకి ప్రేరేపించలేదు, నేను చెప్తానని ఇంట్రెస్ట్ వచ్చారు. దేవుడు ఆ బిడ్డని ఇంకా ఆత్మీయంగా బలపరచను కాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే మరొక దినం మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ దినాన్ని బ్రతుకుండాలని లోకంలో చాలామంది అనుకున్నారు, కానీ కొంతమంది లేకుండా పోయినారు. వారికంటే మేమేమి గొప్పవాళ్ళం కాదు. కేవలం నువ్వు ఉచిత కృప ద్వారా సజీవ లెక్కలో ఉండి ఈ ప్రభు దినాన్ని సన్నిధిలో చేరి నాయన సహవాసంగా సంఘంగా కూడి నిన్ను పాటల ద్వారా మరి ఆరాధన ద్వారా నిన్ను మహింపరచడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి ధన్యత మాకు దయచేసినందుకు వందనాలు. యెహోవాను దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అన్నావు నాయన. ధన్యుల గుంపులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వందనాలు నాయన, నీ కృపను బట్టి వందనాలు. ఏదేమైనప్పటికీ నీ మాట మాకు ఈ లోకంలో మరి నాయన జీవాన్ని ఇస్తుంది. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల వచ్చునని ఆ జీవ మాటలు నీ ధన్యత దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నాయన వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం. గ్రహించుకునే హృదయం, హత్తుకునే మనసును మా అందరికీ దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మాకు దయచేయండి. ఈ వాక్యపు వెలుగులో కొద్ది నిమిషాలు మమ్మల్ని ఉంచండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసు క్రీస్తు వారిని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. లేఖన భాగంలో మరి ఎన్ని రోజులు చెప్పుకున్నా మరి ఇది 3వ భాగం. ఏమిటి? దేవుని చిత్వ సిద్ధాంతంలోని దైవత్వ లక్షణాలు కలిగిన 3 వ్యక్తుల గురించి మనం నేర్చుకుంటున్నాం. మొదటిది పేరు కలిగినటువంటి తండ్రి అయినటువంటి, గమనిస్తున్నారా? తండ్రి అయినటువంటి యెహోవా. యెహోవా అంటే ఆయనకున్నటువంటి తత్వం ఏంటి, ఆయన గుణలక్షణాలు ఏమిటి, ఆయన కార్యాలు ఏంటి, ఆయన మహత్యాలు ఏమిటి, ఆయనను మనము ఏమని పిలవాలి? లోకం పిలిచినా పిలవకపోయినా మనమైతే ఎరిగిన వారముగా మనం ఏమని పిలవాలి? తండ్రి అని పిల్లాలి, పరలోక తండ్రి అని పిల్లాలి కదా. రెండవది ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా మనము నేర్చుకున్నాం. ఎందుకంటే ప్రియకుమారుడు అంటున్నాడు, మేము ప్రియమైన వాళ్ళం కాదని మీరు అనుకోవచ్చు, కానీ ఆయన ఒక్కటే చెప్పాడు తండ్రి ఆయన గురించి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆయన మాట వినుడి. విన్నవాళ్ళు కూడా ఏమవుతారు? ప్రియకుమారులే అవుతారు. కనుక మీరు కూడా దేవునికి ఇష్టమైన వాళ్ళే. ఇష్టమైన వాళ్ళమే కనుక మనల్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును బలి చేసి ఆయన పరిశుద్ధతలో మనం జీవించాలని, ఆ పరిశుద్ధులుగా సర్వలోక నిత్యత్వానికి చేరాలని ఆయన బలి చేసి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని కూడా ప్రియ బిడ్డలుగా చేసుకున్నాడు. ఆ ప్రియ బిడ్డలుగా చేసినటువంటి ఆయన మనకు ఏమై ఉన్నాడు అని అంటే, ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. ఏమై ఉన్నాడమ్మా? ప్రభువై ఉన్నాడు. ఆయన తండ్రి అయి ఉన్నాడు, ఈయన ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక ఆయన గురించి నేర్చుకుంటున్నాం. ఇది కదండి, వ్యక్తిత్వంలో 3 విషయాలు చెప్పినాను. 3 తత్వాలు కలిగిసినటువంటి వ్యక్తిత్వం కలిగిన దైవత్వ లక్షణాల గురించి 3 గురించి నేర్చుకున్నాం. మొదటిది తండ్రి, రెండవది కుమారుడు, మూడవది పరిశుద్ధాత్మ. ఈ తత్వ సిద్ధాంతంలో మరి దీంట్లో తండ్రి కుమారుడు కాడు, కుమారుడు తండ్రి కాడు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు
కుమారుడు కాదు. పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదు. క్షమించండి, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు. కనుక ఈ మూడు కలిపితే దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క లక్షణాలు కలిగినటువంటి దేవుడు. కనుక ఏ విధంగానూ ఒకరినొకరు లేదు, కానీ త్రిత్వ సిద్ధాంతంలో ముగ్గురు ఉన్నారు. మనము అనే మాట వచ్చినప్పటికీ నేను అన్నది వేరే, మనము అన్నది వేరే. కనుక మనం అందరము నమ్మాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, భయంకరమైనటువంటి బోధలు వచ్చేసినాయి. యేసుక్రీస్తు దేవుడు కాదని, పరిశుద్ధాత్ముడు ఎక్కడ పుట్టాడు, ఆయన పుట్టిన జాగా చెప్పు, ఆయన ఎప్పుడు పుట్టాడు డేట్ చెప్పు, పెద్ద కాలర్స్ మాట వేస్తున్నటువంటి ప్రశ్నలు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని అంటే ఏమిటండి కదా? ఎంత సిగ్గుకరమైనటువంటి క్వశ్చన్లు వేస్తున్నారంటే, ఆయన పుట్టుక గురించి ఎక్కడా రాయలేదే, బైబిల్లో బయలుపరచలేదే. నీకు ఆత్మ కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు అన్ని బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్ముడే నీకు బయలుపరుస్తాడు. కనుక మనం నేర్చుకుంటున్నాం. తర్వాత నేను త్రిత్వ సిద్ధాంతమును చెప్తున్నాను. త్రిత్వములో ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. ఈ ముగ్గురు యొక్క తత్వాలు చెప్తున్నాను. ఆయన తండ్రిగా ఉన్నవాడు, తర్వాత ఆయన కుమారుడు, మన ప్రభువుగా ఏలువాడు, పరిశుద్ధాత్ముడు మనము కలిగిన మనలో ఉన్నవాడు. ఆయన గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. చదువుకున్నటువంటి లేఖన భాగంలో కీర్తన భాగం 51, 10, 11, 12 చదువుకుందాం. దేవా, దావీదు గారు అంటున్నారు, నూతనముగా పుట్టించుము, తీసివేయకుము, నన్ను. 3 విషయాలు చెప్పాడండి అక్కడ. 3 విషయాలు. మొట్టమొదటి ఏంటంటే, చెడిపోయినాడు, పాపం చేశాడు, దేవునికి విరోధంగా జీవించాడు దావీదు, చేయకూడని తప్పు చేశాడు. నాతాను వచ్చి మరి ఆయనకి బయలుపరిచినప్పుడు నువ్వు చేసిన తప్పు ఇది అని చెప్పినప్పుడు దావీదు కృంగిపోయి ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో 3 మాటలు. మొదటి మాట ఏంటంటే, నాకేమిమ్మంటున్నాడమ్మా? శుద్ధ హృదయము. ఏ హృదయం కలగజేయమంటున్నాడు? శుద్ధ హృదయం నాకు కలగచేయి, నా అంతరంగములో స్థిరమైన మనసు, నాది చంచలమైన మనసు అయ్యా. నా సంచల మనసులతో నేను అనేకమైన పొరపాట్లు చేస్తున్నాను. స్థిరమైన మనసు నాకు లేదు. ఈరోజు దేవుడు అంటాను, ఇంకో రోజు లోకం అంటాను, ఈరోజు ఇది అంటాను, ఇంకొక రోజు అది అంటాను. స్థిరత్వము లేని మనసు, స్థిరమైన మనసు ఏమంటున్నాడు దావీదు గారు. మనందరం అడగాలి క్వశ్చన్లు. ఆయనే కాదు, మనకు కూడా చాలాసార్లు ఇవే జరుగుతుంటాయి. శుద్ధ హృదయం లేకపోతే పరిశుద్ధాత్ముడు మనలో ఉండడు. శుద్ధ హృదయం ఎక్కడుంటుందో ఆయన పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడు, వాళ్ళలో ఉంటాడు. కనుక శుద్ధ హృదయం ఏమంటున్నాడు దావీదు? చెడిపోయినా నేను, నా శుద్ధ హృదయం లేదు నాకు. కనుక శుద్ధ హృదయం అంటున్నాడు, స్థిరమైనటువంటి మనస్సు నాకు కలగజేయమంటున్నాడు. 13లో ఏమంటాడంటే, 12లో రక్షణానందం ఏదుందో నాకు దయచేయి. ఏమానందం అంట? రక్షణానందం. రక్షణ సంతోషం కాదు. చాలామంది అంటున్నారు సంతోషం ఉజ్జీవం అంటున్నారు. ఆనందం అది. రిజాయ్ అంటాడు ఇంగ్లీష్లో. జాయ్ వేరే, రిజాయ్ వేరే. రిజాయ్ అనేది గంతులేసేది. రిజాయ్ అనేది భూమి మీద కాళ్ళు. రిజాయ్లో ఉన్న మనిషి ఉత్సాహం ఎంత ఉంటుందంటే గాలిలో తేలినట్లుగా ఉంటుంది. అది రక్షణలో ఇమిడిపోయే జీవితాన్ని నాకు ఇవ్వమంటున్నాడు. రక్షణానందము నాకు మరలా ఒకప్పుడు రక్షింపబడ్డాను, తిరిగి పడిపోయిన నన్ను తిరిగి మరలా ఆ రక్షణానందంతో నింపు. సమ్మతి గల మనస్సును నాకు కలుగజేసి నన్ను సమ్మతి గల మనసు, ఇష్టపడే మనసు, సమ్మతించేది. నేను తప్పు చేశానా ఒప్పుకునే మనసు, నేను నీతిగా ఉన్నానా ఆ నీతిలోనే సమ్మతించే మనస్సు, నాకు కష్టాలు వచ్చాయా ఆ కష్టాల్లోనే నేను దేవుణ్ణి స్తుతించే మనస్సు నాకు ఏమంటున్నాడు. ఇది మనలాంటి జీవితాలకు అనేకమైనటువంటి మాటలు ఈ రోజున దావీదు గారు మనకు హెచ్చరిస్తున్నాడు. 13వ వచనంలో
మంచి 12వ వచనం చదువుకున్నాం. 11 వదిలిపెట్టేసాం మనం. 11లో ఒక మంచి మాట అన్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము. సన్నిధిలో అంటే చర్చిలో నుంచా? ఆయన యొక్క సహవాసములో నుంచి. సన్నిధి అంటే సహవాసం, ఆయనతో ఉన్నటువంటి సన్నిధి. సన్నిధి అంటే ఏంటంటే, సా అంటే చెప్పండి, సన్నిధి, బంగార నిధి. కొని అర్థమవటానికి చెప్పాను, బంగార నిధి దొరికింది, నిధి దొరికింది. ఏంటండి అది? సత్యమైన నిధి. చెప్పడానికి భయపడుతున్నారు మీరు. సత్యమే ఒక నిధి మనకి. మానవ జీవితానికి, ఈ లోకములో జీవిస్తున్న ప్రతి జీవికి కూడా దేవుని వాక్కు లేకపోతే ఏది లేదు. ఆ వాక్యమే ఒక నిధి నీకు. ఆ వాక్యమే నీకు ఒక సంపద. అది నీకు ఒక ఐశ్వర్యం. అది నీకు ఆశీర్వాదకరం. నీ జీవితంలో ఆ నిధి ఉన్నట్లయితే ఈ లోకంలో ఏది పనికిరాదు. అందుకే అసాబ్ అన్నాడు అక్కడ 73 ఏమన్నాడు, ఆకాశమందు ఉండగా ఈ భూమి మీద నాకు ఏదీనూ అక్కర్లేదు. అది నిధి ఉండగా ఇంకెందుకండి? బంగారం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆ సన్నిధి కలిగి కోల్పోయాడు కనుక ఇక్కడ అడుగుతున్నాడు, నా సన్నిధి 11వ వచనంలో, నా సన్నిధి త్రోసివేయకము, నన్ను త్రోసివేయకము నీ సన్నిధి నుంచి. అది ఇది మాట ఏమిటంట? పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మను మరి మనలో ఉన్నప్పుడు మాత్రమే. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, యోహాను సువార్త 4:24 వచనంలో, దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే ఏమిటండి? అంటే ఏంటి? దేవుడు ఆత్మ ఉన్నాడు, ఆయనకు శరీరము లేదు, ఆయన అమరత్వము కలిగిన వాడు, అదృశ్యుడు, ఆయన సర్వత్రామి, సకలములో వ్యాపించి ఉన్నాడు. ఆయన లేడని నువ్వు అంటానికి లేదు. దేనిలోనూ లేకుండా లేడు ఆయన. ఆయన లేకుండా ఈ భూమి మీద ఏదీ లేదు. అటువంటి ఆత్మ కలిగిన దేవుణ్ణి సత్యమైనటువంటి క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ ఆరాధించేవాడే నిజమైనటువంటి ఆరాధనని అక్కడ మరి యేసు ప్రభు వారు ఆ మాటను చెప్పాడు. మేము కొండల మీద ఆరాధిస్తాం, మేము ఎక్కడో లోయల్లో ఆరాధిస్తాం, మేము సముద్రంలో ఉన్న వాటిని ఆరాధిస్తాం, మేము లేకపోతే ఇంకోదాన్ని ఆరాధిస్తామని చెప్తుంది. ఎవరు సమరయస్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారికి చెప్తుంది, మేము అక్కడ ఆరాధిస్తాం, మేము ఇక్కడ ఆరాధిస్తాం, మేము అక్కడ ఆరాధిస్తాం అంటే అప్పుడు చెప్పాడు ఈ మాట యేసు ప్రభు వారు. ఏమన్నాడు? చదవండి, పోనీ 23 చదవండి అమ్మా, చదవండి వాక్యం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. నువ్వు తండ్రి లేకుండా లేదు. సర్వ సృష్టికి దేవుడొక్కడే. ఆయన తండ్రి, ఆయన కుమారుడొక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్ముడు కదా. ఆ తండ్రికి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలంటే నీకు వీళ్ళిద్దరూ తోడుగా ఉండాలి. వీళ్ళు లేకపోతే నీ ఆరాధన వ్యర్థం, వాక్యానుసారంగా లేని ఆరాధన. కానీ పరిశుద్ధాత్మను పొందలేకుండా నువ్వు ఆరాధించినట్లయితే నీ ఆరాధన వ్యర్థమే అంటాడు. కనుక మనం ఈ రోజుని పరిశుద్ధాత్మ గురించి దావీదు గారు రాసినటువంటి 11వ వచనంలో ఉన్నటువంటి మాటను
ఆయన అంటాడు, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. పరిశుద్ధాత్మ ఒక మంచి మాట అంటారు చూడండి. లోక సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. లోక సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. ఎన్నో మాట అన్నది? 11, 13. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. అది కనుక పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడే, పరిశుద్ధాత్మ కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను నాకు దూరము చేయొద్దు, పరిశుద్ధాత్మను నాలో ఉంచు, పరిశుద్ధాత్మ కావాలని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను నాకు దూరంగా ఇమ్మంటున్నాడు. అదే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ముద్రింపబడ్డారు. ఎప్పుడు రక్షణ పొందావో, ఎప్పుడు నువ్వు బాప్తీసం తీసుకున్నావో, ఎప్పుడు నీటిలో నీవు బాప్తీసం పొందావో, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. యేసు ప్రభు కదే. యేసు ప్రభు బాప్తీసం ఇచ్చి ఆహారం దగ్గర తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన్ని అభిషేకించింది. కనుక పరిశుద్ధాత్ముడు నీకు ఎప్పుడు అభిషేకముగా ఉంటాడు. అభిషేకం కుమ్మరిస్తేనే ఏదైనా జరుగుతుంది. పరిశుద్ధాత్మ లేకపోతే క్రైస్తవ్యము గుడ్డివాడిగా ఉంటారు. పరిశుద్ధాత్మను పొందకపోతే ప్రతి క్రైస్తవుడు గుడ్డోడే. 4 అద్దాలు కాదు, ఇంకో 4 అద్దాలు పెట్టుకున్నా నీకు దేవుడు కనపడ్డాడు. దేవుడిని ఎరగలేవు నువ్వు. పరిశుద్ధాత్మ పొందాలి. ఏదో నామకార్థం మనము వస్తున్నాము వెళ్తున్నాము ఇది కాదు ముఖ్యం, అభిషేకము కావాలి. అందుకే అంటున్నాడు ఆ మాట కదండి. ఏమంటున్నాడు? తను అడిగిన వాళ్ళకందరికీ తండ్రి తన దగ్గర నుంచి ఆయన కుమారుడైనటువంటి పరిశుద్ధాత్ముడిని మనకి అభిషేకిస్తాడట. ఇంకొక మాట ముగించుకొని చూసుకున్న 2వ కొరింథీయులు రాసిన పత్రిక, కొరింథీయులకు 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఇది అందరికీ చాలా ప్రభు ఆత్మ యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రమే నుండును. అది కనుక ప్రభువు యొక్క పరిశుద్ధాత్మ సర్వ సృష్టికి తండ్రి అయినటువంటి దేవుడు ముగ్గురుగా ఉన్నారని ఇక్కడ నిశ్చయించుకోవడానికే మనము ఈ వాక్య ధ్యానం చేసుకుంటున్నాము. నీకు స్వతంత్రము లేదు. నీకు స్వాతంత్ర్యము అనే మాట ఏంటో తెలుసా? స్వతంత్రం అంటే ఏదో ఒక మనిషి నుంచి బానిస నుంచి విడిపించడం కాదు. పాపము నుండి శాపము నుండి విడిపింపబడుటే స్వాతంత్ర్యము. రక్షణను పొందటమే స్వాతంత్ర్యము. ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందటమే స్వాతంత్ర్యము. అప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు. అప్పుడు స్వతంత్రుడవుతావు. పాపానికి కానీ శాపానికి కానీ లోకానికి కానీ శరీరానికి కానీ కట్టబడి ఉండవు. క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను కలిగి, క్రీస్తును పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధుడైనటువంటి విశ్వాసిగా పరిశుద్ధుడిగా నువ్వు జీవిస్తావు. అది పరిశుద్ధాత్ముడు. మరి దినాన్ని మనకి ఆయన పరిశుద్ధాత్మను నా యొద్దకు తీసివేయొద్దు అని అంటున్నాడు. కనుక కొన్ని లేఖనాలు చూసుకుందాం. పరిశుద్ధాత్మని యొక్క క్రియలు ఏమిటి, ఆయన మాటలు ఏమిటి, ఆయన ఏమై ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ గురించి చాలా గ్రీకు పదములో రాసినటువంటి నూతన నిబంధన గ్రీకు భాషలో రాశారు. పాత నిబంధన నెహెమియా ఎస్తేర్ అనుకుంటారు. 2 గ్రంథాలు తప్పితే మిగతా అన్నీ కూడా ఆదిమ హెబ్రీ భాషలో రాశారు. ఈ కొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో వ్రాయబడ్డది. ఎప్పుడైనా యేసు ప్రభు గురించి వచ్చి క్రిస్మస్కు ముందు ఒక వాక్యం చెప్తాను, దాంట్లో మీకు అర్థమవుతుంది సంపూర్ణంగా. గ్రీకు భాషలకే ఎందుకు రాశారు?
పాత నిబంధనని హెబ్రీ భాషలో ఎందుకు రాశారు అవన్నీ మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటంటే ఈ గ్రీక్ భాషలో ఉన్నటువంటి సరైన అర్థం పెన్యూమా అనే గ్రీకు భాషకి స్పిరిట్ అనే అర్థం. మరి రూయ్ అంటారు. రూయ్ అంటే ఆత్మ అని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే వాయువు అంటాడు, ఊపిరి అంటాడు. అనేక భాషల్లో అనేక విధాలుగా ఉన్నప్పటికీ మనము ఆయన ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి నామముగా దీన్ని మాత్రం గుర్తు చేసుకోవాలి. సులువైన మాటల్లో చెప్పాలి అని అంటే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. ఏమిటండి? ఒక దైవ లక్షణములు కలిగినటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్ముడు దైవ లక్షణములు కలిగినటువంటి వ్యక్తి, ఒక శక్తిమంతుడు, బలమైన వాడు. ఆయన దైవిక లక్షణములు కలిగినటువంటి కార్యాలు చేసేవాడే. కొన్ని కార్యాలు చూసుకుందాం ఆయన గురించి. ఒక మాటను చూడండి. నూట 39వ కీర్తన 7వ వచనం 8వ వచనం. దావీదు గారు అంటున్నాడు, నీ ఆత్మ వద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ ఆత్మ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడా ఉండేవాడు ఎవరండి? ఎప్పుడు ఉండేవారు ఎవరు? తండ్రి. దేవుడు అనే మాటకు మనం అర్థం రావాలి. నేను అదే చెప్పినాను. తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురుగా ఉన్నారు. ఆ ముగ్గురులో ఈయన పరిశుద్ధాత్ముడి గురించి రాస్తున్నాడు. నివసించినను అక్కడ కాదమ్మా అక్కడే 139 ఎక్కడ నీ ఆత్మ అక్కడ ఉంటుంది చూడు. 139లో అది ఆ మాట చదవమ్మా. ఎక్కడికి పోవుదును అంటే నువ్వు ఎక్కడున్నావో, నువ్వు దేవుని బిడ్డవై దేవుని క్రీస్తులోనికి బాప్తిసం పొంది ఉన్నట్లయితే నీ కూడా ఎవరుంటారు చెప్పండి మీరందరూ? ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు నీకు కాపలాగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. నువ్వు గొంతులో పడుతుంటే పరిశుద్ధాత్ముడు అంటాడు, కాలేస్తున్నావు, ఎదరేముంది? గుంటుంది. నీకు తోడుగా ఉండేవారు ఎవరో? మరి అక్కడ తోడుగా ఉండి ఉన్నానన్నవాడు ఎవరో? తండ్రి. కానీ నీకు తోడుగా, నేను ఎప్పుడు సదాకాలం తోడుగా ఉన్నవాడన్నా అని చెప్పిన వాళ్ళు మత్తయి సువార్త 28లో యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాను, నేను ఇమ్మానుయేలుగా ఉన్నాను అన్నవారు ఎవరో? ప్రభు అయినా, గట్టిగా చెప్పండి అమ్మ తల్లి, ప్రభు అయినా యేసుక్రీస్తు. అంటే పరిశుద్ధాత్మకు కూడా ఏ లక్షణాలు ఉన్నాయి? ఏ లక్షణాలు ఉన్నాయి? దేవుని లక్షణాలు ఉన్నాయి. ఆయన కూడా దేవుడే. ఆయన దైవ లక్షణాలు ఉన్నాయి. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు ఆయన. ఇంకా చాలా విషయాలు నేర్చుకుందాం. ఇది మొదటిది కావచ్చు. పరిశుద్ధాత్మ ఇంకా గొప్ప దైవిక లక్షణాలు మనకు నేర్పుతాడు. మనం ఒక పిల్లగాడిని పెంచేటప్పుడు ఆ పిల్లగాడిని సరిగ్గా పెంచలేదనుకో, వాడు పాడైపోయాడు అనుకో, ఎవరు నేర్పలేదంటారు చెప్పండి? తొందరగా చెప్పాలి. తల్లిదండ్రులే వాడికి జ్ఞానం నేర్పలేదా? మా బుద్ధి నేర్పలేదు వాడికి. బుద్ధిహీనుడైపోయినాడు, చెడ్డవాడైపోయినాడు అంటాడు. అంటామా లేదా? అంటాం. ఎవరు నేర్పాలి? కనుక తండ్రిగా దేవుడిగా ఇక్కడ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
10వ వచనం నుంచి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఎవరి వల్ల అండి? దాని ముందు వచనం కూడా చదువు నాన్న. ఇందును గురించి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏది దేవుడు మన కొరకు సిద్ధపరిచెనో అది కంటికి కనపడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే వాళ్ళకైతే అర్థం కాలేదయ్యా. ఎవరికి అర్థం కాలేదు? చెప్పాలి తొందరగా. ఎవరికి అర్థం కాలేదు? దేవుణ్ణి తెలుసుకునే వారికి, బాప్తిసం పొందని వారికి అర్థం కాలేదు దేవుడు. మనకైతే తన ఆత్మ తన పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. చదువునాన్న. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మర్మాలు చెప్తాడైనా, బోధకుడైనా, ఆయన టీచర్, పరిశుద్ధాత్ముడు. తెలుసా? నీకు బోధ చేస్తాడు. నీకు తప్పు చేస్తుంటే చేయొద్దురా అని గద్దించేవాడు ఆయన, బోధకుడైనా. తర్వాత ఒక మనుషుని సంగతులు అతనిలోని మనుషాత్మకే గాని ఒక మనుషుని ఆత్మకు మనుషునికే తెలుస్తుంది కదండి. వాడి ఆత్మ ఆడి విషయాలే తెలుస్తుంది. నేను తింటున్నానా, తాగుతున్నానా, పండినానా, ఈ పనికి మాలిన పనులన్నీ చేసినా వాడి ఆత్మకే సంబంధం. కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. మనుషుల్లో ఇంకెవరికీ తెలియదు. ఆడి మనసులో ఉన్న మాట చెప్పరా అంటే ఎవడని చెప్పగలడా? నేను మొన్నోసారి పెళ్లి ప్రసంగం చేశాను కైసర్ నగర్లో. చాలామంది ఈ రోజున పురుషులు మోసపోతున్నది ఎక్కడో తెలుసా? మిమ్మల్ని ఏం అంటలేదమ్మా. మనుషులు ఎక్కడ మోసపోతున్నారో తెలుసా? పురుషులు ఎక్కడ మోసపోతున్నారండి? భార్యలు చదవాలని నేర్చుకుంటారు కానీ వ్యర్థం ప్రయాసం, ఎప్పుడు అర్థం కాదు వాళ్ళు. యవనస్తులు నవ్వొచ్చేమో కానీ రియాలిటీ, ఇట్ ఈస్ రియాలిటీ. ఎందుకంటే వాళ్ళు ఒక నిధి వాళ్ళ మనసులో నిధి పెట్టుకుంటారు. వాళ్ళు అర్థం కాలేదు ఆదాముకి అవ్వమ్మ గురించి. ఆయనకి ప్రేమించడమే తెలుసు. ఆమె ఆలోచన అర్థం కాలేదు. చాలా వెళ్ళిపోతుంది. లేక ఆ వాక్యం నాకు ఎక్కువ టైం అయిపోతుంది. చెప్తున్నాను, నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు వివరిస్తాను. ఆదాము సంగతి, అవ్వమ్మ సంగతి ఆదాముకి అర్థం కాలే. కనుకనే ఈ రోజున మనం ఇది సఫర్ అవుతున్నాం. మనం కనుక ఇక్కడ విషయానికి చెప్తున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చేయండి, అది కొంచెం నిలిపెట్టండి, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదండి. స్త్రీలు ఎప్పుడు కూడా అర్థం కాదు. అందుకనే ఆదాం మోసపోయాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో మనుషాత్మకే గాని మరి ఎవ్వనికి తెలియదు. అలాగుననే దేవుని సంగతులను దేవుని ఆత్మకే, పరిశుద్ధాత్మునికే తప్ప మరి ఎవ్వనికి తెలియవు. దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై వేటిని తెలుసుకోవడానికండి? దేవుని వలన దయచేయబడినట్టు దేవుడు మనకు అనుగ్రహించి తెలుసుకోవాలి. ఆయన కృప, ఆయన వరాలు, ఆయన పరిస్థితి, ఆయన ఇచ్చినట్టు ధన్యత, ఆయన ఆశీర్వాదాలు మనం తెలుసుకోవటానికైతే ఏమి కావాలి మనకి? మనం లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. అది దేవుని వద్ద నుంచి వచ్చిన ఆత్మ ఏది? ఇందాక చదువుకున్నాం, పరిశుద్ధాత్మను అందరికీ దయచేస్తాడని. కనుక ఆ ఆత్మ మాత్రమే మనకి సమస్త విషయాలు నేర్పుతాడు. కనుక మనము దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఎవరండి ఆయన? పరిశుద్ధాత్ముడు. ఇంకా చదువు. ఇంకో మాట, జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. పౌలు అంటున్నాడు, ఆత్మ సంగతులను ఆత్మ సంఘాలతో చూడాలి. కనుక ఏదో ఎక్కడికో వెళ్ళిపోతాడు. కోడిగుడ్లు 3 ఉన్నాయి, లేకపోతే పిల్ల ఒకటి, తల్లి ఒకటి. ఈ లెక్కలు అవసరం లేదండి. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. అక్షరాలు చూసి బోధలు చేస్తున్నారు. ఆత్మ ఉంటే అక్షరాన్ని విశదీకరించి విడమరిచి చెప్తుంది ఆత్మ. నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందయ్యా అంటే బాప్తిసం పొందినప్పుడు యాక్ట్ రూల్కి వస్తుంది.
కానీ బాల్యము నుండి కూడా పరిశుద్ధాత్మ స్వరము విన్నవ ఆయన ఒక ఆయన ఉన్నాడు ప్రవక్త. ఎవరైనా సమూయేలు. ఎందుకంటే ఆ ఆత్మ ప్రేరణ మన పిల్లలకి బాల్యము నుండి, అందుకే దేవుడు చెప్పింది ఏంటంటే ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో బాల్యము నుండి మీ పిల్లల్ని పెంచండి. పెంచితే వాళ్ళ జీవితంలో మార్గాలు తెలుస్తుంది, చెడుకు దూరంగా ఉంటుంది. దేవుడి ఆశీర్వాదాలు, దేవుడి దీవెనలు, దేవుడి వరాలు ఆ పరిశుద్ధాత్ముడు వాళ్ళకు బయలుపరుస్తాడు. వాళ్ళ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలోనికి వాళ్ళు వెళ్తారు. ఇంకో మాట ఉంది, చదివయ్యా. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన దేవుడు ఆత్మ అంటాడు, లేదంటాడు. అంతే, లేదు, గుడ్డోడు అని చెప్పాను కదా. 4 అద్దాలు పెట్టుకున్నా 10 అద్దాలు పెట్టుకున్నా గుడ్డోడే. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. తర్వాత ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును. అది పరిశుద్ధాత్మను కలిగిన వాడు మాత్రమే దాన్ని వివేచిస్తాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు మంచి చెడ్డలను వివేచించి నడుచుకుంటాడు. ఇచ్చింది తినేయటం, నడండి వెళ్దాం అంటే వెళ్ళిపోవటం కదండి. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ మనకు జరుగుతూనే ఉన్నాయి లోకంలో. కనుక పరిశుద్ధాత్ముడు ఉంటే గద్దిస్తాడు. నీలో ఉండే పరిశుద్ధాత్ముడు నేను గద్దిస్తాడు. నువ్వు చెడ్డ పని చేసినప్పుడు కానీ, చెడ్డగా మాట్లాడినప్పుడు కానీ, చెడ్డ నడవడికి చేసినప్పుడు కానీ, చెడ్డగా నీవు జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. ఎవరు నడిపిస్తున్నారు మనల్ని ఇప్పుడు? పరిశుద్ధాత్ముడు ఎవరు ఇప్పుడు? దేవుడే. ఆయన కూడా దేవుడే అని అనుకోవాలి. ఎందుకంటే దైవత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మనల్ని నడిపించేవాడు ఆయన కనుక ఇంకొక మాటని చూసుకుందాం. చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువు. 16 వరకు చదువు నాన్న. 16 వరకు చదువు. అది ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. 16 చదువుతున్నాను, 14 కూడా ఒక్కసారి. 15 ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గనుక ఎవరి చేతనైనను ఎవడి చేత మాట పడ్డాడు. మంచి చెడ్డలు ఎరుగుని చేస్తాడు, ఎవడే వాడిని గద్దిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిలయం. అంతే, నీ ఆత్మ నుండి నన్ను దూరపరచకన్నాడు దావీదు. అందుకే నాలో నుంచి తీసివేయకయ్యా పరిశుద్ధాత్మను. తీసేసావంటే నేను పాడైపోతాను. తీసేసావంటే ఈ లోకంలో భ్రష్టుడిని అయిపోతాను, పనికిరాని వాడిని అయిపోతాను. ఇందాక అవినాష్ చెప్పినాడు, కయ్యూను తన తమ్ముడిని చంపాలనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడండి? అతడు దుష్టుని సంబంధని 1 యోహాను 3:12 ఉంది. అడెవడు సంబంధి? మరి పరిశుద్ధాత్మ లేకపోతే మనలోకి ఎవరికి వస్తుంది? ఏ ఆత్మ వస్తుంది? దురాత్మ వస్తుంది. సౌలు గొప్ప రాజు, బలవంతుడు చేశాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనలో దురుద్దేశము, ఈర్ష స్వభావం కలిగిందో వెంటనే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది సౌల్లో నుంచి. ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చింది, అపవాది వచ్చింది. నీకైనా మాకైనా మన అందరికీ అంతే. అందరికీ ఒకటే నీతి యావత్తు ఒక్కటే. తెలుసా? నువ్వైనా ఈ రోజున పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నావంటే నీకు దుష్టాత్మ పడుతుంది, దురాత్మ నీలో చేరుతుంది. ఎందుకు చేరుతుంది అంటే తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. సత్యమున నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ, ఇంకా తీయలేదు, అందరూ. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పంపుచున్నాడు. అదే మోసం చేసే శక్తి. ఏం శక్తి అది? అపవాది ఆత్మ. పరిశుద్ధాత్మ పోయిందంటే నీలోకి ఏమొస్తుంది? అపవాది ఆత్మ వస్తుంది. ఇది సొంతయిందాం, అది సొంతయిందాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇక్కడ నడిపించుకుంటుంది. అది నీ తిప్పుతుంది, నిన్ను దేవుని ఆశీర్వాదాలకు దూరం చేస్తుంది.
దేవుని దీవెనలకు దూరం చేస్తుంది. దేవుని బిడ్డగా నిన్ను ఉంచుకోదు. అపవాది మోసం చేసి తన బిడ్డగా నిన్ను వాడుకుంటాను. ఇలారా గమనిద్దాం. మనం పరిశుద్ధాత్మ లేకపోతే కంపల్సరిగా భ్రష్టాత్మ మనలో ఆవరించి మనం భ్రష్టులం అయిపోతాం. దేవుని దీవెనలకు దూరం అయిపోతాం. దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతాం. ఇక పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే, మనం అనేక సార్లు రోమపత్రికలో ఒక మాట అంటుంది, 8వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27. అటువలే ఆత్మయు, ఏ ఆత్మయు? ఆత్మయు అంటే పరిశుద్ధాత్మయు. ఆత్మయు అంటే పరిశుద్ధాత్మయు. మన బలహీనతను చూసి, ఏం బలహీనత ఉందో మనకి చెప్పండి అమ్మా. ఇలా చూడండి ఒకసారి, నా ముఖం చూడండి. ఏమి బలహీనత ఉందో మనకి? ఏమి బలహీనత ఉన్నది? తూలు పడిపోయే, మన మాటలో మాట్లాడాలంటే తూలు పడిపోయే స్థితి ఉంది. దేవుని నుండి పడిపోయే స్థితి బలహీనత మనకి. తొందరగా దేవుని నుండి పడిపోతాం, వాక్యం నుండి పడిపోతాం. దేవుని నుండి పడిపోయే ఒక గొప్ప గుణం ఉంది మన దగ్గర కదా. అది దాన్ని ఏమన్నాడంటే బలహీనత యందు కదండి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేము. ఒక్కొక్కసారి కష్టం వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, ఎలా మనసిప్పి దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన వాళ్ళు మనం ఏం చేస్తాం? మనసు ప్రార్థన చేయలేము. ఎందుకంటే నీలో ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేదు. ఇప్పుడు చదువమ్మా. చూసి అదే, నువ్వు చేయకపోతే ఆయన చేస్తాడు నీ పక్షాన్ని. నువ్వు చేసే పని ఆయన చేస్తాడు. నువ్వు కలిగి ఉండాలంతే. నీ పక్షాన్ని ఆయనే ప్రార్థన చేస్తాడు. ఎలా అనగా మనము యుక్తముగా, తెలివిగా, యుక్తిగా అంటే అది యుక్తి అంటే ఉండవలసిన విధానం అని చెప్పొచ్చు. తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కానీ మూలుగలతో ఆత్మ తానే అంటే మన ఆత్మే ప్రార్థన చేస్తుందని చెప్పి బోధకులు కూడా ఈ రోజున ఉన్నారు. అక్కడ బైబిల్లో ఏమన్నది? ఆత్మ తానే అంటే ఎవరో ప్రార్థన చేస్తున్నట్టు అంటే చెప్పండి ప్రియులారా. పరిశుద్ధాత్ముడే కదా మన పక్షాన్ని ప్రార్థన చేసేవాడు. మనం బలహీనం అయిపోయినాం, చేయలేకపోతున్నాం ప్రార్థన. దేవుని ముఖం చూడలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో మోకరించబోతున్నాం, కుంగిపోయినాం, దిగదారిపోయిన బతుకుల్లో ఆయన సహాయకుడిగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అది ఏ తత్వము? ఏ తత్వము? దైవతత్వము, దేవుని లక్షణం అది. ఆయన దేవుడు గనుక ఆయన మన పక్షమున ప్రార్థన చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? చెప్పండి అమ్మా. మన కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడు ఆనాడులు చేశారని అంటారు మీరు. ఈ రోజుకు కూడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? మరి ఈయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? యుక్తముగా మన బలహీనతలు చూసి మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈయన ఏమవుతాడు? ఈయన దేవుడు కదా? చెప్పండి మీరు, డౌట్ ఉంటే. ఈయన దేవుడు కదా? కనుక ఇంకో మాట ఉంది కింద, విజ్ఞాపన చేయించున్నాడు. మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. విన్నవాళ్ళు విన్నవించుకుంటున్నారు, తండ్రి ఈ కుమార్తెను రక్షించు, ఈ కుమార్తె కష్టంలో నుంచి లేవెత్తు, ఈ కుమారుడి యొక్క సమస్యలు తీర్చండి, ఈ బిడ్డకున్నటువంటి బలహీనతలు తీర్చండి, ఈయన్ని లేవనెత్తండి. ఎవరు చేస్తున్నారు? మన పక్షమున దేవుడైనటువంటి పరిశుద్ధాత్ముడే. దేవుడికి ఉండే లక్షణాలన్నీ పరిశుద్ధాత్ముడికి ఉన్నాయి. దేవుడికి ఉండే దైవత్వ లక్షణాలు మానవుడు కాదండి. చాలాసార్లు అందుకున్నాడు, నరుడు కాదు అన్నాడు. దేవుడు నరుడు కాదు. నరుడైతే ఏమంటాడు? నాకేం పట్టింది, ఆడిపోతే పోనీ, నాకేమైంది? అది ఎవడి మాట? మనుష్యుడి మాట. మనుష్యాత్మ కలిగిన వాడు తన కోసమే బతుకుతాడు కదా. మృగాత్మ ఒకటి ఉంటుంది. మృగాత్మ తెలిసి ఎక్కడన్నా చూసారా మీరు? పేపర్లు వస్తున్నాయి మృగాలు, కొన్ని మృగాలు విషయాలు వస్తున్నాయి. కొన్ని విషయాలు మీరు పేపర్లోను యూట్యూబ్లోను చూస్తున్నారు. కొన్ని మృగాలు ఉంటాయి.
దౌర్జన్యం అనే పనులు చేస్తున్న మృగాలు అంటారు వాటిని. మృగాత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే క్రూరత్వం కలిగి ఉంటారు. వాళ్ళకి కనికరము, దయ, జాలి ఇవేమి ఉండవు వాళ్ళకి. చిన్నపిల్లలు కనపడరు, పెద్ద పిల్లలు కనపడరు కదా, ఆడ కనపడరు, మగ కనపడరు. ఇవేం ఆత్మ ఇది? మృగముకున్న ఆత్మ, జంతువు. అది జంతువు అంటారు. చాలామంది తిట్టేటప్పుడు కూడా తిడతారండి, మనకు బాగా కంటది ఇది. మనిషివా పశువు అని అంటారు ఒకసారి. మీకు ఎప్పుడు అనలేదేమో మేము కదా, మనిషివా నువ్వు, పశువా? పశువు చేసే పనులు చేస్తున్నావేంట్రా, మనిషిలో పని చేయరా అంటే. కనుక అటు ఆత్మలు కూడా ఉన్నాయి. కనుక ఇక్కడ మనం ఏ ఆత్మ గురించి నేర్చుకుంటున్నామంటే దైవికమైనటువంటి పరిశుద్ధాత్మని గురించి, ఆ ఆత్మ యొక్క తత్వాల గురించి నేర్చుకుంటున్నాం. లాస్ట్ ఇంకో మాట ఉంది, చదివేనా? మరియు ఉదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. నువ్వేం చేస్తావంటే ఆత్మ ఏమి చెప్తుంది నీకు అది వింటావు. నీకు ఆత్మ మంచివాడు అయితే నువ్వు ఆత్మ చెప్పినట్టు నడుపుతావు. నువ్వు చెడ్డవాడు అయితే ఆత్మకు విరోధంగా నడుపుతావు. ఆత్మ చెప్తే పెడ చెవును పెడతావు. పెడ చెవును పెట్టడం అంటే కదండి, ఎక్కడికి వెళ్ళొద్దురా అని తల్లిదండ్రులు చెప్పారనుకో, వెళ్ళకోకుండా ఉంటేనే తల్లిదండ్రుల మాట. నేను ఇక్కడికే వెళ్ళొస్తానంటే తల్లిదండ్రుల మాట విన్నట్టు కాదు. అట్లాగే ఆత్మ విషయాల్ని పెడ చెవుని ఎవడో పెట్టాడు, ఆత్మ కలిగిన వాడు. ఇంకొక మాటను చూసుకుందాం, సరిపోద్దులే అమ్మ. కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం తొందరగా చూడాలి. మొదటి పత్రిక. అయినను అందరి ప్రయోజనం కొరకు అది చాలా ముఖ్యమైనది. నేనేదో భక్తుడిని, నాకేముంది ఈ తెలివి, నా ఇంటికి తెల్లగా అయినాయి, నేను చాగా చదువుతాను, బాగా ప్రార్థన చేస్తాను, బాగా భక్తిగా ఉంటాను, అట్లా కాదు. ప్రతి వానికి వాళ్ళ కొలతలో వాళ్ళ ఆత్మలు ఉంటాయండి. ఎవరిని పనికి మాలినోడు అని అనొద్దు నువ్వు. బాప్తీసం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది రక్షణ పొందిన వాడికి వాడి కొలత ప్రకారం, వాడి నడవడిక కొలత ప్రకారం వాడికి ఆత్మ ఉంటుంది. చదువమ్మా. ఎలాగనగా ఒకని ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యమును, విశ్వాసమును, స్వస్థపరచు వరములను, అద్భుతాలు చేయు కార్యములను, మరి ఒకనికి ప్రవశించే వరమును, భాషలను అనుగ్రహింపబడి ఉన్నది. అవన్నీ ఆత్మ వరాలి. వరాలు వేరే, ఫలాలు వేరే. వరాలు వేరే, ఫలాలు వేరే. వరం అంటే దేవుడు అనుగ్రహించాడు. ఒక్కొక్కడికి బుద్ధివాక్యం చెప్తాడు, బుద్ధి చెప్పే మాటలే మాట్లాడతాడు. ఒకడు సవర చేస్తాడు, ఒకడు జాలింతాడు, లాలింతాడు, ఒకడు. ఇవన్నీ ఉన్నాయి. భాషలు మాట్లాడతారు. భాషలు అంటే ఇప్పుడు రెబక కాదు. చాలామంది రెబాబాక బాబాబాక అంటున్నారు. ఇది భాష కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే నువ్వే భాష మాట్లాడుతున్నా అది ఎక్కడ ఉండాలి? ఈ లోకంలో ఉండాలి. ఈ లోకంలో ఉన్న భాషలు మాట్లాడు. ఒకడు ఫ్రెంచ్ మాటలో మాట్లాడతాడు, ఒకడు అరబ్బీలో మాట్లాడతాడు, ఒకడు హెబ్రూలో మాట్లాడతాడు, ఒకడు గ్రీకులో మాట్లాడతాడు, ఇంకొకడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఒకడు హిందీలో మాట్లాడతాడు, ఒకడు తమిళ్లో మాట్లాడతాడు, కన్నడలో మాట్లాడతాడు. ఇవన్నీ భాషలే. ఈ భాషలతో వాక్యాన్ని చెప్పడానికే భాషలు ఇచ్చాడు. భాషలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీకు అర్థం కావటానికి. ఆ రోజున అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆ నానా విధముల ప్రాంతంలో ఉన్న యూదులందరూ కూడా అక్కడ ఆ రోజున ఏం చేశారు? ఆ యెరూషలేములోకి చేరారు. ఆ మేడగదిలోకి వెళ్ళారు. పరిశుద్ధాత్మ వరకు కనిపెట్టారు. వాళ్ళు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి నాలుకల వలె, అగ్ని నాలుకల వలె వచ్చి విభాజింపబడి అందరిలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వాక్యత వచ్చింది. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఆ పండగకు వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసావా,
ఏది యెరూషలేము పండగకి వచ్చినాడు. ఆ పండగకి నానా ప్రాంతాల నుంచి వచ్చిన జనం అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ వాళ్ళ దేశ భాషలో వీళ్ళు బోధిస్తున్నారు. అది భాషలు అంటే. భాషలు చెప్పేవాడు కంపల్సరీ భాషకు అర్థం చెప్పాలి. అర్థం చెప్పకపోతే భాష వ్యర్థం. అర్థం చెప్పకపోతే కుక్క మొరగడం ఎంతో ఆడు మొరగడం కూడా అంతే. దయచేసి ఆయన ధిక్కరించట్లేదు, కానీ భాష చెప్పాలి అని అంటే ఇతరులకు అర్థం కావటం ప్రయోజనాల కొరకే భాష ఉంటుంది, లేకపోతే భాష ఉండదు. ఇవన్నీ ఎవరిస్తున్నారు? మనం సబ్జెక్టులోకి వచ్చేద్దాం. ఇవన్నీ ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్ముడే దయచేస్తున్నాడు. నీకు ఆసక్తుడయ్యిండు, నీకు కూడా భాషలు మాట్లాడే. నువ్వు తెలుగువాడివైనా ఇంగ్లీష్ నేర్పవచ్చు, నీకు తెలుగువాడివైనా కన్నడ నేర్పవచ్చు, తెలుగువాడైనా తమిళ్లో నువ్వు బోధించడానికి దేవుడు ధన్యత ఇస్తాడు. ఆ వరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది భాషలు మాట్లాడే వరం అంటే. భాషల గురించి సపరేట్ ఒకటి నేర్చుకుందాం తర్వాత. ఇంకొక మాటను చదువుకుని కొంచెం ఎదరికి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. 14:16. నేను తండ్రిని వేడుకొందును, నేను ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను అనుగ్రహించును. యేసుప్రభు గారు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను ఈ లోకాన్ని విడిచి. కానీ నేను వెళ్ళిపోయినప్పుడు మీకు ఎవరు ఇంతవరకు మీకు కష్టం వచ్చినా, మీకు రోగం వచ్చినా, మీ బలహీనతలు ఉన్నా, మీకు ఏ సమస్యలు ఉన్నా ఎవరు తీర్చారు? అప్పటి వరకు యేసుప్రభే ఆదరించాడు. ఆయన అంటున్నాడు వెళ్తూ నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయినప్పుడు మీకు ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త. ఇప్పుడు ఆయన పేరేం పేరండి? అది ఈయనేమని పిలాలి మనం? ఆదరణకర్త అయిన దేవుడు ఈయన. ఆదరించేవాడు, తప్పు లేకుండా తప్పులో జీవించుకోకుండా నడిపించేవాడు. అనేక విషయాలు ఉన్నాయి ఆయన గురించి. ఆదరణకర్తను పంపిస్తానంటున్నాడు. ఆయన్ని పరలోకమందున్న మా తండ్రి అని పిలవాలి, ఈయనేమో ప్రభువా అని పిలవాలి. ఈయనేమని పిలవాలి? ఇప్పుడు ఆదరణకర్త. నీ కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా నీకు తోడుగా ఉంటాడు, నీలో ఉంటాడు. ఇందాక పాట పాడాడు, తేజ పాడాడు, నీలోను అది నా తోడు ఉన్నావయ్యా, నాలో ఉన్నావయ్యా. ఈయన ఎవరనుకుంటున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేవాడు, మనకు తోడుగా ఉండేవాడు. ఆయన ఏమందాం మనం? దేవుడని అందామా అనకూడదా? ఎవరి గురించో మనకు అనవసరం అండి, మన గురించి మాత్రమే నేను చెప్తున్నాను. మనం ఏమనాలి? ఆయన మనకు తోడుగా ఉండేవాడు. ఎవడైనా సరే కష్టంలో ఉన్నవాడిని టక్కనే లేగదీసి గుట్టు మీద కూర్చున్నాం, అమ్మ దేవుడిలాగా వచ్చి నన్ను సావు నుండి బతికించావయ్యా అంటాడు. దేవుడా వాడు? అది కనుక ఈయన మనకు తోడుగా ఉంటున్న ఈయనే మనం దేవుడు అనలేకపోతున్నాం. ఎంత సిగ్గు చేయటండి మనకి. ఆలోచించండి, ఈయన్ని మన తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని విడిపించాడు, మనకు తప్పు చెడ్డలు చెబుతున్నాడు, అన్ని మేలులు మనల్ని ఎలాగ నడవాలి, ఏది చేస్తున్నవాడిని. ఈయన్ని మనం దేవుడు అనలేము. ఒక్కసారి ఇలా కట్టుకుని ఇలా గట్టు మీద పడేస్తే చచ్చిపోయేవాడిని. అమ్మ దేవుడు రక్షించండి నన్ను, దేవుడు అయ్యా నువ్వు అంటే. ఎంత దౌర్భాగ్యపు దరిద్రంలో మనం. ఇంకో మాట ఉంది, 26లో చదవన్నాను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. అది ఒక్కరికొకరండి. మన తండ్రి, మీ తండ్రి, మా తండ్రి అని యేసుప్రభు అన్నాడు. ఈయనేమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మనకు బోధించి సమస్తాన్ని మీతో చెప్పిన సంగతులన్నీ. యేసు ప్రభు సంగతులు మళ్ళీ జ్ఞాపకం ఉండాలంటే కదండి. నేను చదివేశాను, అయిపోయింది. రాత్రి చదివాను, పొద్దున్న చదివాను, మొన్న చదివాను.
ఇప్పుడు బోధించాలంటే ఎవరు అందించాలి? నాకు చెప్పాలి మీరు అందరూ. పరిశుద్ధాత్ముడే. నీకైనా నాకైనా పరిశుద్ధాత్ముడు. తెలుసండి, పరిశుద్ధాత్ముడు లేకపోతే క్రైస్తవుడు లేడండి. పరిశుద్ధ జీవితం లేదండి. వాళ్ళలో పరిశుద్ధత ఉండదండి. తెలుసా? పరిశుద్ధాత్మ అంత గొప్పది. ఇంకొక మాటను చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14-15. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వారు ఆత్మ చేత ఎంతమంది నడిపిస్తారో వాళ్ళు ఎవరండి? దేవుని కుమారులై. అవును, మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తున్నది ఎవరు? ఆదరణకర్త. ఈయన నడిపిస్తున్నాడు, మనల్ని దేవుల్లో ఉంచుతున్నాడు. ఈయన మనల్ని పడుకోకుండా నిలబెడుతున్నాడు. ఈయన కోటి యోహాను సువార్త 15వ అధ్యాయం 26 కూడా చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేసుకుని 2 సార్లు జ్ఞాపకం చేస్తాడు. ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు వాక్యం నాకు గుర్తుండట్లేదండి, పోయిన వారం ఏం చెప్పారు, ఈ వారం ఏం చెప్పారు నాకు గుర్తుండదండి, బయటికి వెళ్ళి నాకు కోడి దులుపునట్టు దులుపుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం రోజు మళ్ళీ కొత్త బట్టలు వేసుకొస్తాను, దుమ్ము పోతుందండి అని అనుకుంటే కాదు. నీకు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే నువ్వు బ్రతుకు దినాలన్నీ క్రీస్తు ఆశీర్వాదం, క్రీస్తు దీవెన పొందటానికి ఆ మాటలనే నీకు గుర్తు చేస్తాడు. ఆయన జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపక శక్తి ఇవ్వగలవాడైన పరిశుద్ధాత్ముడే నీకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఇస్తాడు, బుద్ధివాక్యాన్ని ఇస్తాడు. ఆయన ఇంకో మాట చూసుకున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మ మీలో ఉన్నదనియో మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుడు పరిశుద్ధాత్మను నువ్వు వెలగొట్టుకున్నావు అనుకో, ఎవరు పాడు చేస్తారు నిన్ను? దేవుడే పాడు చేస్తాడు. దేవుని ఆలయము నువ్వు. దేవుడు కట్టుకున్నాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారు ప్రయాస వ్యర్థమే. ఎబ్రీ 3:6-3 ఎబ్రీ ఏమనుంది? ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడను, సమస్తము కట్టినవాడు దేవుడే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మోసే కంటే ఎక్కువ గనుక ఆయన అర్హుడిగా ఎంచబడెను. నమ్మకంగా ఆయన ఉన్నాడు. ఈయన అయితే కుమారుడై ఉండి ఇంటి మీద నమ్మకంగా ఉన్నవాడు. ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంటే మనం అనే జీవితం మీద, మన శరీరం మీద ఎవరు నమ్మకంగా ఉన్నారంటే ఆయనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు క్రీస్తు నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఈ ఆలయాన్ని పాడు చేయొద్దు. ఈ ఆలయంలో పరిశుద్ధాత్మను నీలో ఉంచాడు. సామెతల గ్రంథం ఓ మాట ఉంది. సామెతల గ్రంథం 20:27 మాట అందరికీ తెలిసేది. 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము శోధించును. నువ్వేంటో చెప్పేస్తుంది, నీ సంగతి అంతా చెప్పేస్తుంది అది. కానీ నువ్వు పెడచేవని పెడతావు, వినపడట్లేదు నాకు అంటాం. నీ గురించి అది దానికి తెలీదా? నీకు తెలుసు, పరిశుద్ధాత్మకు తెలుసు. అన్ని నిత్యం చెప్తానే ఉంటుంది పరిశుద్ధాత్మ. ఇది దైవ లక్షణములు. తిత్వం యొక్క లక్షణాలు నేర్చుకుంటున్నాం మనం. తెలుసా అండి? తిత్వం యొక్క లక్షణాలు నేర్చుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మమును గూర్చి కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా
ఆత్మ మూలముగా. ఈ మర్మం ఎవరు చెప్తున్నారు మనకి? ఆత్మ, పరిశుద్ధాత్మ మూలముగా మనకి చెప్తున్నది. మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసత్వం కలగటానికి ఈ రోజున ఆత్మ మనలో నింపబడి ఆత్మే మనకి జ్ఞానాన్ని బోధిస్తుంది. కనుక మోసపోకండి. పరిశుద్ధాత్మ ఎక్కడ పుట్టిందో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది? చీపించు నువ్వు. పరిశుద్ధాత్మ చీపించమంటాడు ఒకడు. చీపించి ఎలాగుంటుందో. ఎంత భయంకరమైనటువంటి బోధలు జరుగుతున్నాయి గమనించండి. ఇవన్నీ నుంచి మెలకుగా ఉండండి. బైబిల్లో లేనిది నేను చెప్పినా నువ్వు చెప్పినా అది తప్పే. బైబిల్లో నేను చూపించుకోకుండా చెప్తే తప్పే. ఒక మంచి మాట చూడండి, మంచి మాట చూసుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. మర్మాల్ని పరిశోధించి మనకి చెప్తున్నాడు, నేర్పుతున్నాడు. ఆత్మ తెలుసా? మనల్ని పరిశోధించేవాడు దేవుని ఆత్మను పరిశోధిస్తాడు. దేవుని ఆత్మకు సహాయం చేస్తాడు, బయలుపరుస్తాడు, నడిపిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు, మనకు తోడుగా ఉంటాడు, మనకు బోధ చేస్తాడు, మనకు వాగ్దానాలు కూడా ఇస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనకు వాగ్దానం ఇస్తాడే. దేవుని వాగ్దానాలన్నీ కూడా ఆయన బయలుపరుస్తాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభిస్తుంది. విశ్వాసంగా ఉన్నట్లయితే ఆత్మ వాగ్దానం చేసింది, నీతో ఉంటాను, నీలో ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నీకు సాక్ష్యం ఉంటాను, నువ్వెప్పుడు నష్టపోకుండా దేవునిలో ఉండులాగన, దేవుని కృప కనికరం పొందులాగన నువ్వు, నీ కుటుంబం, దీనికి నేను వాగ్దానం చేస్తున్నానని ఆత్మ వాగ్దానం చేస్తుందండి. ఆత్మ వాగ్దానం చేసేది ఎవరో? దైవ లక్షణం కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. 4 మాటలు ఉన్నాయి, చదివేస్తాను. 13-14. 2వ కొరింథీ 13-14. యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధ సహవాసం, ముగ్గురితో సహవాసం కలిగి ఉన్నారు వాళ్ళు. ముగ్గురిది ఒకే పని మానవన రక్షణ. ఒక మాట యెషయా భక్తుడు ప్రవచనం ద్వారా ఒక మాట మాట్లాడాడు, మర్చిపోయాం మనం దాన్ని. ఎక్కడ చెప్పినా యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు యెషయా 45:22 అనుకుంటాను, 22-23 చూడండి ఒక్కసారి. 45:22-23. భూదిగంతముల వరకు నా వైపు చూసి రక్షణ పొందడి, నేనే. తర్వాత ప్రమాణము చేసి ఉన్నాను. ఇప్పుడు చూడండి రోమియోలకు రాసిన పత్రిక, దీనికి పేర్లాల్. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మూతిలలో నుండి ఒప్పుకోవాలి. అక్కడ కూడా ఒప్పుకోవాలి, ఇక్కడ కూడా ఒప్పుకోవాలి. అక్కడ తండ్రిని ఒప్పుకోవాలి, ఇక్కడ ఎవరిని ఒప్పుకోవాలి? కుమారుని ఒప్పుకోవాలి, ఇక్కడ ఎవరిని ఒప్పుకోవాలి? పరిశుద్ధాత్మని ఒప్పుకోవాలి. ఈ 3 ఒప్పుకున్నప్పుడే నీవు దైవ లక్షణములు కలిగిన వ్యక్తి అవుతావు, పరిశుద్ధుడు అవుతావు. వాళ్ళ ముగ్గురు దైవ లక్షణములు కలిగిన వ్యక్తులు. పేతురు రాసిన పత్రికలో మాట్లాడతాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో
ఈ విషయం గూర్చి ఆ, పరిశీలించుచు ఆ. తమ యొద్దన్న ఆ. క్రీస్తు ఆత్మ క్రీస్తు ఆత్మ, క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన ఆ. శ్రమలను గూర్చియు ఆ. వాటి తరువాత కలుగుబోవు ఆ. మహిమలను గూర్చియు ఆ. ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ. ఆ ఆత్మయే ఆ, ఆ ఆత్మ ఆ. ఏ కాలమును ఎట్టి కాలమును సూచించునో ఏ కాలమును సూచించునో ఆ. సూచించుచు వచ్చునో ఆ. దానిని వివరించి ఆ. పరిశోధించి అది పరిశుద్ధాత్మ ఏ కాలందా మాట ఎవరికి చెందింది అది కూడా వివరించేది ఎవరండి? ఎవరండి? అక్కడ మాటలు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ, ఆ కాలం ఈ కాలం, ఈ కాలం ఆ కాలం చెప్తున్నా. పరిశుద్ధాత్ముడు లేకపోతే క్రైస్తవుడు లేడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే క్రైస్తవ జీవితం కొనసాగదు. పరిశుద్ధాత్మ లేకపోతే నీ జీవితంలో సంతోషం, సమాధానం ఉండదు. పరిశుద్ధాత్మ లేకపోతే నీకు మంచి చెడ్డలు తెలియవు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. పరిశుద్ధాత్మ లేకపోతే ఈ భూమి మీద ఏ ఆశీర్వాదము నీకు దొరకదు. పరిశుద్ధాత్మ దైవ లక్షణములు కలిగినటువంటి వ్యక్తి, ఒక దైవం. అందుకే తత్వ సిద్ధాంతంలో అది బోధించారు. చాలామంది పరిశుద్ధాత్మను దూషిస్తారు, ఆర్పేస్తారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. అభివృద్ధి చేసుకోవాలి కానీ నాశనం చేసుకునే దౌర్భాగ్యాలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవుని మాటను కాదని అన్నావంటే పరిశుద్ధాత్మను దూషించినట్టే నువ్వు. ఈ వాక్యం ఎలాగ రాయబడ్డది? పేతురు రాసిన మొదటి పత్రిక 1:21 ఎంతండి? రెండవ పత్రిక 1:21. పేతురు రాసిన 2 పత్రిక 1 పత్రిక 1:21 చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక 2:20. అది కరెక్ట్. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వారై పరిశుద్ధాత్మ దేవుని మూలంగా పలికారు. పరిశుద్ధాత్మ దేవుని మూలంగా పలికారు. వాళ్ళు ఆ మాటను విన్నారు, వాళ్ళు రాశారు. దాన్ని నువ్వు ధిక్కరించినట్లయితే ఎవరిని ధిక్కరించినట్లు? పరిశుద్ధాత్మను ధిక్కరించినట్లే. ఆఖరి మాట చూస్తున్నాం. చూడండి, ఒక్క మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32. ఆయన బట్టగా ఆ, కుమారుడు వారితో చెప్పెను, ఆ, పరలోక రాజ్యము అమ్మా, కాబట్టి ఆ, నేను మీతో చెప్పినదేమనగా ఆ, మనుషులు చేయు ప్రతి పాపమునకు క్షమాపణ గలదు గాని. దోషులు వారిని కనుక క్షమింపబడదు గాని. అంటే అర్థం ఏంటో అర్థం అవ్వలేదు. చాలామందికి అర్థం అవ్వలేదండి ఈ మాట. నేను వివరించేస్తాను ఒక్క సెకండ్లో. ఏంటంటే మనం తప్పు చేస్తున్నాం, దొంగతనం వేస్తాం, వ్యభిచారించాం, లేకపోతే ఇంకోటి చేసాం. దేవుని దగ్గర మోకరించి క్షమించు తండ్రి, నాకు తెలియక నేను మోసపోయి చేసేసాను అంటే దేవుడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడంట. కానీ ఎక్కడ క్షమించడో తెలుసా? ఇప్పుడు చదవండి. ప్రతి పాపమును దోషులు వారికి క్షమింపబడును గాని కానీ ఆత్మవిషయమైన దూషణకు ఆ. పాప క్షమాపణ లేదు. అంటే ఆత్మవిషయమైన దూషణ అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ బైబిల్లో పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనాలకి విరుద్ధంగా నువ్వు మాట్లాడినా, ఆలోచించినా, నువ్వు దాని గురించి ఏమి చెప్పినా దానికి నీకు క్షమాపణ లేదు. 32 చదవండి. ఇంకా మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి ఆ. పాప క్షమాపణ కలుగదు గాని కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఆ. ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను ఆ. పాప క్షమాపణ లేదు. మరి వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు పరిశుద్ధాత్మే లేదనేవాడు ఒకడు. ఎంత భయంకరమైనటువంటి బోధలు వచ్చి మన జీవితాలను నాశనం చేస్తున్నాయి. నేను ప్రాధేయపడుతున్నది అందుకే, ఎంత ప్రయాసపడి నేను చెప్తున్నది ఎందుకంటే మోసపోకండి, దేవుని ఆశీర్వాదాలు కోల్పోకండి, దేవుని దీవెనలు కోల్పోకండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి తత్వ సిద్ధాంతములో దైవ లక్షణములు కలిగిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు దేవులై ఉన్నారు, దైవములై ఉన్నారు. వాళ్ళు
దైవ లక్షణాలు కలిగిన వారు వాళ్ళ ముగ్గురు దేవుళ్ళే. ముగ్గురు దేవుళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళ అని అడుగుతున్నాడు ఒకడు. ముగ్గురు దేవుళ్ళు దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు వ్యక్తులుగా ముగ్గురు తత్వాలు కలిగి మనల్ని రక్షణ విషయంలో వాళ్ళు మనల్ని నిత్యత్వం చేర్చడానికి ముగ్గురు పని చేయాలి. ఎవరు పని చేయకపోయినా, ఎవరు మన యందు లేకపోయినా మనం నాశనం అయిపోతాం. ఆఖరి మాట చదువుకుందాం ప్రియులారా. దుఃఖపరచవద్దు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మాట అంటాడు. 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి, నిర్లక్ష్యం చేయ. 2 పనులు చేయకూడదండి. ఆత్మను ఆర్పేసుకోవద్దు నీ జీవితంలో. ఆత్మ ఎప్పుడు ఆరిపోద్దండి? ఆత్మ ఎప్పుడు ఆరిపోద్ది చెప్పండి? గాలి వచ్చినప్పుడు ఆరిపోద్ది. దీపం ఎప్పుడు ఆరిపోద్ది? గాలి అంటే మనకు తెలుసు, మన భాషలో మా ఆంధ్రాలో అనేవారు గాలి పట్టింది అడిగి గాలి పట్టింది అనేవారు. గాలి పట్టడం అంటే ఏంటి? అది వచ్చిందనుకో ఇది ఆరిపోద్ది. ఆ గాలి కనుక వేసిందనుకో నీ హృదయం మీద ఏం ఆరిపోద్ది? పరిశుద్ధాత్మ ఆరిపోద్ది నీలో. దురాత్మ ప్రభావం వస్తుంది, చీకటి కమ్మేస్తుంది, అంధకారం అయిపోతుంది, భ్రష్టుడు అయిపోతావు, నశించిపోతావు. ఆర్పోద్దు. ఇంకో మాట అన్నాడు అక్కడే, కనుక నిర్లక్ష్యం చేయొద్దు. జాగ్రత్త, నీ ఆత్మను కాపాడుకో. ఆత్మే నిన్ను నడిపిస్తుంది, నిన్ను వాగ్దానాలు ఇస్తుంది, నిన్ను రక్షిస్తుంది, కాపాడుతుంది, పోషిస్తుంది. అట్టి ధన్యత మనం అందరము కలిగి ఉందాం. ఇక నుండి మరి మూడు భాగాలుగా మనం చెప్పుకున్నాం. మొదటిది యెహోవా అనే నామము ఏమిటి అని, రెండవది యేసుక్రీస్తు అనే నామం ఏంటని, తర్వాత పరిశుద్ధాత్మ ఏమై ఉన్నది అని నేర్చుకున్నాం. ఈ మూడుని కలిపి ఏమంటారంటే, మూడుని కలిపి బోధించేదాన్ని ఏమంటారమ్మా? తిత్వబోధ. తిత్వబోధ అంటే 3 తత్వములు కలిగిన దైవబోధ. 3 తత్వములు కలిగిన దైవబోధ. కనుక చాలా చెప్పాలి. ఓ 15-20 రోజులు చెప్పినా ఇది కథం అవ్వదు. కనుక నేను చాలా క్లుప్తంగా కొన్ని మాటలే మీకు చెప్పగలిగాను. ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోండి, ఆత్మ గురించి చదవండి. పరిశుద్ధాత్మ అనేక విషయాలు బయలుపరుస్తాడు మీకు. అనేక విషయాలు ముగ్గురు గురించి కూడా, తండ్రి గురించి, కుమారుడి గురించి చేసుకుని మనం ఏమిటంటే ఎప్పుడు ఆయన మనకే కాదు, ఆయన కుమారులైనటువంటి యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి ఆయన తండ్రే. పరిశుద్ధాత్ముడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు రోమపత్రికలో? తండ్రి, అబ్బా, తండ్రి అని. ఆయనకి తండ్రి. మరి యేసుక్రీస్తు ఏమని పరిచేస్తున్నాడు? పరలోకమందున్నత మా తండ్రి అన్నాడు ఆయన. మరి ఆయనకి మనకి అందరికీ తండ్రి ఆయన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కుమారుడైన యేసుక్రీస్తు మనకు ప్రభువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణకర్తగా ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఎవరిని పోగొట్టుకున్నా నీ జీవితము గల్లంతే, నీ బ్రతుకు గల్లంతే. దేవుడు ఈ కొద్ది మాటలను మన ఇనుకిళ్ళలో జ్ఞాపకం చేసుకున్నాం గాక. ఆమేన్.